ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మళ్ళీ వచ్చారేంటి? బిడ్డని మేము చూడాలి గంగా. మీరెందుకు చూడొద్దు అంటున్నారో మాకు అర్థం కావట్లే. అక్కడ పుట్టింది పాపే అని నా అనుమానం. ఇందాక నర్సే చెప్పింది కదా బాబు పుట్టాడని. దేవా బావా, నువ్వు కూడా నమ్మట్లేదా? నేను నమ్ముతున్నాను శ్రీవల్లి, కానీ పాప యొక్క అనుమానం కూడా క్లారిఫై అవ్వాలి కదా. నేనైనా చూసొస్తాను, ఆగు. ఇదేంది, బాబాడు లేడు? డాక్టర్ తీసుకుని వెళ్ళారు. నువ్వు ఈ భూమి మీదకి అడుగు పెట్టగానే ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందమ్మా. ఎవరన్నది ఎప్పటికైనా తెలుస్తుంది కదలుడు. మీ నాన్నకి పాప పుట్టుండదని ఫోన్ చేద్దాం పద. ఆవిడన్నట్టే ఎప్పటికైనా తెలుస్తుంది కదా అన్నయ్య. ఆలోపే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తానమ్మా. వదిన చాలా కష్టపడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ బిడ్డకి నేను జన్మనిస్తే మా వదిన మా ఇద్దరికి పునర్జన్మనిచ్చింది. నా భార్యగా చేయాల్సిన దానికంటే నా చెల్లెళ్ళ కోసం ఎక్కువగా కష్టపడ్డావు శివ. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మన వాళ్ళ కోసం మనం ఎంత చేసినా తక్కువే బావా. దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు? వాళ్ళు మా పెద్దనాన్నని కూడా పిలుస్తున్నారు. కొన్నాళ్ళు నిజం బయటపడకుండా జాగ్రత్త పడాలి. నార్మల్ డెలివరీ కదన్నయ్య, త్వరగా ఇంటికి పంపించేస్తారు. నిజం బయట పడకూడదంటే కొన్నాళ్ల పాటు నాగవల్లిని మన ఇంట్లోనే ఉంచాలి. ఎందుకు బావా నాతో అబద్ధం చెప్పారు? ఇంకా మీరు నన్ను నమ్మట్లేదా? అబద్ధమేందబ్బోడా? పుట్టింది ఆడపిల్ల అయితే మగపిల్లాడని చెప్పి మనల్ని మోసం చేశారు నాన్న. అందరినీ సమానంగా చూసేవాడికి ఆడ మగ తేడా ఏముంటుంది దేవా? ఓహో, సెటైరా. నేను నమ్మకంగా ఉన్నప్పుడు ఇలా మోసం చేయడం తప్పు బావా. ఈ విషయం అంత తేలిగ్గా వదిలిపెట్టను. నిజంగా నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఏంది ఆటలుగా ఉందా మీకు? నా ఇంట్లో నా కోడలు నాకు నచ్చిన వాళ్ళకే జన్మనిస్తుంది. మధ్యలో అడగడానికి మీరెవరో? ఆడపిల్ల అని ఎందుకు నిజం చెప్పలేదో ఇప్పటికైనా అర్థమైందా? చావుకి భయపడి మీ నాన్న ఎంతకైనా దిగజారుతాడు. మీరు మా నాన్న నమ్మలేదు సరే,
నన్ను నమ్మినట్టుగా ఎందుకు నటించారు? నువ్వెలా నమ్మించావో అలాగే అన్నయ్య. దేవరాజ్ నటించడం ఏంటి? అవును బావా, మనతో ప్రేమగా మాట్లాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు. మనకి ఆ దేవుడి దయ ఉంది కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు. నువ్వు ఏమంటున్నావు? ఇన్నాళ్ళు ఈ దుర్మార్గుడు నటిస్తున్నాడో లేదో తెలియక నిజం చెప్పలేదు బావా. పాప పుట్టాక అదంతా నిజమే అనిపిస్తోంది. ఆ రోజు కేక్లో విషం కలిపి మనందరినీ చంపాలనుకున్నాడు. గుళ్ళో మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసి నాగవల్లిని చంపాలనుకున్నాడు. మంచివాడిగా మారి మన దగ్గరికి వచ్చాడు అనుకున్నాం కానీ కూరల్లో విషం పెట్టుకుని వచ్చాడు బావా. అదంతా నాకు అనవసరం. ఈ పాప నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా దూరంగా వదిలేసి వస్తాను. వరదరాజులు, ఈ పాపని ఏమైనా చెయ్యాలని తలపెట్టారో ఇక్కడే ప్రాణం వదిలేస్తావు. మగపిల్లాడే పుట్టాడని మోసం చేసింది కాకుండా చంపేస్తానంటున్నావా? బిడ్డ జోలికొస్తే మీ నాన్ననే కాదు, పాపని కన్న తండ్రివైనా నిన్ను కూడా భూమిలో పాతేస్తా. అబ్బోడా, ఈడిట్ట మాటండో. ఆ పాపను మనకి ఎట్ట ఎవరో పంచేలో తీర్చుకుందాం పద. పంచాయతీలో వాళ్ళకి పాపని అప్పగిస్తే చంపేస్తారు బావా. పాప కోసం ఎక్కడికైనా వెళ్తాను శివ. ఈ గొడవ ఆగాలన్నా ఆపాలన్నా సావిత్రి అత్తయ్య వస్తేనే కరెక్ట్.